సర్వం శ్రీదేవి చరణారవిందార్పణమస్తు. సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు దసరా ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దసరా ఉత్సవాల్లో ఈరోజు పాడ్యమి ప్రథమ ఆవాహన జరిగేటువంటి రోజు. చాలా దివ్యమైనటువంటిది. ఈ వర్ష ఋతువు వెళ్ళిపోయి శరదృతువు ప్రవేశిస్తున్నది. ఎప్పుడైతే అమ్మవారు గద్దెను అధివసించి కూర్చున్నదో సర్వ మలినములు తొలగిపోతాయి అనేటువంటి సూత్రం ఒకటి ఉన్నది లోకంలో. కనుక ఎప్పుడెప్పుడు అమ్మవారు వస్తుందా, అమ్మవారు సింహాసనాధిష్ఠానం చేస్తుందా అనేటువంటి ఆలోచనతో లోకంలో ఉండే మానవ జాతి కానీ, స్వర్గలోకంలో ఉండేటువంటి దేవజాతి కానీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. సహజంగా లోకంలో అమ్మవారిని 9 రోజులు అర్చించి 10వ రోజున ఆ అమ్మవారికి ఉద్వాసన చెప్పి జమ్మి కొట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి ఈ ఉన్నటువంటి రోజులు అన్ని రోజులలోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చొప్పున అందిస్తూ ఉంటారు. ఆ అమ్మవారిని ఒక్కొక్క రూపంగా భావించి పూజిస్తూ ఉంటారు. అమ్మవారు అన్ని రూపములు తానే అయ్యున్నది కనుక చిట్ట చివరకు మనం ప్రార్థించేటువంటి రామ కృష్ణాది అవతారములు కూడా అమ్మవారే అనేటువంటిది లోకంలో ఒక ప్రాచుర్యం ఉన్నది. రామో లలితా స్వరూప, కృష్ణస్తు శ్యామలా స్వరూపవాన్ అని చెబుతున్నది. కనుక మనం ఆ పరబ్రహ్మ వస్తువు అనబడేటువంటి దానికి ఓ రూపం లేదు, ఓ గుణం లేదు, శక్తి మాత్రం ఉన్నది. ఆ కారణం చేత పురుష భావంతో గనక మనం చూస్తే అయ్యవారు, స్త్రీ భావంతో గనక మనం చూసినట్లయితే అమ్మవారు. ఆ పరబ్రహ్మ వస్తువు మాత్రం ఒక్కటే, భావన మాత్రం మనదే, అక్కడ ఉండే వస్తువు ఒక్కటే. ఇప్పుడు మనం ఈ ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుండి ఈ 9 రోజులు, కొన్ని చోట్ల 15 రోజులు చేసే సంప్రదాయం కూడా ఉన్నది.